చాలా ఆశతో ఉండేది. కానీ చాలా ఏళ్ళు తిరిగాక కూడా తనకి మగ సంతానం లేక తను చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చిన నారద మహర్షిని ఇలా అడుగుతాడు రాజు. ఆ రాజు అడిగిన సంకల్పాన్ని నెరవేర్చడానికి నువ్వు చేసి ఏదైనా తప్పులు ఉంటే అలా జరుగుతుంది అనేసి చెప్తాడు. అక్కడి నుంచి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నారద మహర్షి ఇలా సంతానం కావాలని, ప్రత్యేకంగా మగ సంతానం కావాలని కోరుకుంటున్నారు. అందుకనేసి తన భార్య చనిపోవడానికి ప్రయత్నం చేసిందని, వాళ్ళకి మగ సంతానం కావాలని, సంతానం కాదని, ప్రత్యేకంగా మగ సంతానమే కావాలని కోరుకుందంట అని చెప్తాడు బ్రహ్మదేవునికి. అప్పుడు బ్రహ్మదేవుడు రాజుకు ఏమని చెప్తాడంటే, ఇలా నువ్వు ఏదైతే గణపతికి వ్రతం చేస్తావో అప్పుడు నీకు ఖచ్చితంగా సంతానం అనేది జరుగుతుంది అనేసి చెప్తాడు. అప్పుడు ఆ రాజు వెళ్ళి ఏదైతే మనకి గణపతి వ్రతం ఉందో ఆ వ్రతాన్ని ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించిన కొన్ని నాళ్ళకే వాళ్ళకి మగ సంతానం పుట్టడం వల్ల అప్పటి నుంచి మన పూర్వీకులు మనము ఏదైతే ఈ వ్రతం చేస్తే తప్పనిసరిగా మగ సంతానం కలుగుతుందని మన భావన.